నమ శివాయ. జై శ్రీ కేదార్నాథ్. కేదార్నాథ్ స్థల పురాణం తెలుసుకోవాలి అంటే పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడిని అడుగుతారు, మాకు మోక్షం కావాలి అని. మోక్షాన్ని సాధించడానికి ఏదైనా సలహా లేకుంటే మీరే ఇస్తారా అంటే, నేను ఇవ్వను, కానీ ఈశ్వరుని పట్టుకుంటే మీకు మోక్షం దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో హుటాహుటిన పాండవులు కాశీకి వెళ్తారు. ఈశ్వరుడు, మీరు ధర్మం కోసం యుద్ధం చేశారు కానీ పాపం అయితే కట్టుకున్నారు కదా, కాబట్టి మోక్షం ఇవ్వడం అంత సులువు కాదు అని చెప్పేసి కాశీ నుంచి మాయమై గుప్తకాశీకి వస్తాడు. గుప్తకాశీ నుంచి మళ్ళీ గుప్తకాశీకి వస్తారు పాండవులు. గుప్తకాశీ నుంచి అది వచ్చారని గమనించుకొని మళ్ళీ కేదార్నాథ్ వస్తాడు. కేదార్నాథ్లో పాండవులు కేదార్నాథ్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ ఏ మనిషి ఉండడు, ఒక ఆవుల గుంపు ఉంటుంది. ఇంత కొండ పైన, ఇంత హిమాలయాల్లో ఆవులు ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి పాండవులకు డౌట్ వచ్చి భీముడు ఈటో కొండకు కాలు పెట్టి ఆ మిగిలిన పాండవుల్లో నలుగురు ఆవులని తరుముతారు. కాళ్ళ సందులకించి ఈశ్వరుడు పోడు కదా. సో పోక ఇంకా అన్ని ఆవులు వెళ్ళిపోతాయి, కానీ ఈశ్వరుడు మాత్రం పోకపోయేసరికి ఇంకా భీముడికి అర్థమైపోతుంది. పాండవులు మొత్తం నలుగురు పోయి ఆవుని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆ ఆవు భూమిలోకి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు ఇమీడియట్గా భీముడు వెనుక భాగాన్ని పట్టుకోవడం వల్ల ఈ భూమిలోకి వెళ్ళిపోయిన ఈశ్వరుడు వెనుక భాగంలో మనకు దర్శనమిస్తాడు. అదే ఈ క్షేత్రం. అక్కడ ఇంకా ముక్తికి కావాల్సిన సలహాలు, సూచనలు ఈశ్వరుడు పంచపాండవులకు ముక్తిని ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చాడని అర్థం. ఈ విధంగా స్థల పురాణాన్ని మనం అర్థం చేసుకొని మనిషి అధర్మం వైపు ఉండకుండా ధర్మాన్ని ఎంచుకొని పాపకర్మలు అంటకుండా అంటనట్టు ఉండాలని కేదార్నాథ్ క్షేత్రం మనకు చెప్తుంది. హర్ హర్ మహాదేవ్. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ